లోకో పైలట్స్, అసిస్టెంట్ లోకో పైలట్స్, ట్రైన్ మేనేజర్ల సమస్యలను పరిష్కరించాలని లోకో ఆపరేటింగ్ రన్నింగ్ స్టాఫ్ ఆఫ్ వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు నిరసనలు చేపట్టాయి. విశాఖలోని దొండపర్తి జంక్షన్లో గల డిఆర్ఎం కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో 2 ఏళ్లుగా మినిమం గ్యారంటీ కిలోమీటర్స్ కోసం ఉద్యమం చేస్తున్నామని, మైలేజ్ కారణంగా ఉద్యోగాలకు వచ్చే అలవెన్స్ నష్టపోతున్నామని లోకో పైలట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ అందిస్తారు. మైలేజ్ కారణంగా వచ్చే వేరియంట్స్ అయితే నష్టపోతున్నామని చెప్పేసి విశాఖలో డిఆర్ఎం కార్యాలయం ఎదుట రైల్వే లోకో పైలట్ నిరసన తెలియజేస్తున్నారు. మనతో పాటు కార్మిక సంఘ నేతలు ఉన్నారు. వారి ప్రధాన డిమాండ్ వారి యొక్క నిరసన కార్యక్రమం ఏంటి అది తెలిసిపోయింది చేద్దాం. సార్, ప్రధానంగా మీకు డిమాండ్ ఏంటి? ఎంజీకో వల్ల ఏమి నష్టపోతుంది మీరు? ఎంజీకే అంటే నార్మల్ స్టాఫ్ కి ఏదైతే టీఏ ఉంటుందో ఆ టీఏ బదులుగా రన్నింగ్ స్టాఫ్ కి ఎంజీకే వస్తుందండి. ఆ పద్ధతి ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా మైలేజ్ తీసేసి ఇప్పుడు వీళ్ళు యాక్చువల్ మైలేజ్ ఇష్టం వల్ల టోటల్ చాలా లాస్ అవుతున్నాం. ఎందుకంటే మేము రాత్రి పగలనక వర్షాకాలం ఏ కాలమైనా సరే మేము 24/7 పనిచేస్తాం. కాబట్టి మీరు కోవిడ్ టైంలో కూడా చూసుకుంటే చాలా మంది స్టాఫ్ ఇంట్లో ఉండి పనిచేశారు. కానీ మేము ఓన్లీ రన్నింగ్ స్టాఫ్ బయటకు వచ్చి మేము కోవిడ్ కూడా ఆక్సిజన్ సహా మేము సప్లై చేసాం. ఆ రోజు ఆహార ధాన్యాలు కానీ ఇవన్నీ కూడా మేము సప్లై చేయడం వల్ల భారతదేశం మొత్తం ఈరోజు కోవిడ్ నుంచి బయటపడింది. అలాగే 18 నెలలు మాకు డిఏ క్యాన్సిల్ చేసేసి దాని ద్వారా మనకి వ్యాక్సిన్ వేసామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుకుంటుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మేము కష్టపడిన దీంతో మేము ఓపెన్గా దాన్ని ఇవ్వడానికి కూడా మేము అంగీకరించాం. 18 నెలలు డిఏ తీసుకొని దాని ద్వారా మేము వ్యాక్సిన్ వేసామని కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. 24/7 రన్నింగ్ స్టాఫ్ వర్షం కాదు ఎండ కాదు అన్ని సీజన్లో మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఎంజీగా ఉందో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మినిమం గ్యారంటీ కిలోమీటర్ ఏ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేస్తారు? మినిమం గ్యారంటీ 8 అవర్స్ వర్క్ చేస్తే 1 అవర్కి 15 కిలోమీటర్స్ లెక్కన మినిమం 8 అవర్స్కి 120 క్యాలిక్యులేట్ చేస్తారండి. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు 12 అవర్స్ చేసినా 18 అవర్స్ చేసినా 20 అవర్స్ చేసినా ఏంటంటే వాడు యాక్చువల్ మైలేజ్ అని చెప్పేసి మీరు ఎంత దూరం డిస్టెన్స్ అయితే వెళ్ళారో అంతే కిలోమీటర్లు వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. జనరల్గా అయితే బోనస్ కూడా ఇచ్చి మనకి ఇచ్చారు. మనం 15 అవర్స్ పని చేస్తే అవర్కి 15 కిలోమీటర్స్ కింద చాలా ఎక్కువ వస్తుంది. కానీ మేము ఆ డిమాండ్ చేయట్లేదు. జనరల్గా ఇది డిమాండ్ కాదు సార్. కొత్తగా మేమేమి డిమాండ్ చేయట్లేదు. మాకు రావాల్సింది మాత్రం మేము అడుగుతున్నాం. ఇప్పటి వరకు ఇచ్చింది మాకు ఇవ్వండి చాలు. ఈ 2 ఏళ్ళ బట్టి మీరు నిరసన చేస్తున్నారు, లేదా మీరు వినతిపత్రాలు స్పందించలేదు, మీరు ఏం చెప్తారు? సార్, ఇది జోనల్ లెవెల్లో సివిఎం గారి దగ్గర నుంచి మేము పిఎన్ఎం ఐటెంలో పెట్టాం. పిఎన్ఎంలో జోనల్ పిఎన్ఎంలో సివిఎం గారు మాకు మీరు డివిజన్ నుంచి మీకు ప్రపోజల్ వస్తే దాని ప్రకారం మేము చేస్తాను ఒప్పుకున్నారు. తర్వాత డివిజనల్ అథారిటీతో మేము మాట్లాడాం. మేము కమిటీ ద్వారా మీకు ప్రపోజల్ పంపిస్తాం. దాని ద్వారా మీకు డెఫినెట్గా మీకు ఎంజీకే వస్తున్నారు. కానీ ఇది కావాలని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఇది మాత్రం కంటిన్యూగా ఒక 2 ఇయర్స్ నుంచి డిలే అవుతూ వస్తుందండి. ఇప్పటి వరకు అది చేయలేదు. అందుకే మేమందరం రోడ్డు మీదకి వస్తే కానీ ఇది సాధించుకోవాలనే ఉద్దేశంతో వీరందరూ మేము రోడ్డు మీద రావడం జరిగింది. రైల్వే బోర్డు ఆదేశాలు జరుగుతుందా? ఓన్లీ జోన్ వేరే జరుగుతుందా? దేశవ్యాప్తంగా ఇలా చాలా మంది కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. దేశవ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల ప్రాబ్లం ఉందండి. ఎవరైతే కొన్ని డివిజన్లో ఇస్తున్నారో కొన్ని డివిజన్లో ఇవ్వట్లేదు. అందుకే ఇప్పుడు జోన్ మొత్తం ప్రజెంట్ అయితే మనకు ఆల్రెడీ ఈ ఈస్ట్ కోస్ట్ జోన్ మొత్తం ప్రాబ్లం ఉంది. సంబల్పూర్లో కూడా రేపు వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. కుర్తాలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. టోటల్ జోన్కు సంబంధించి మీటింగ్ అవుతుందండి ఆల్ ఆఫీసర్స్ తోటి పిఎన్ఎంలో. ఆ పిఎన్ఎంలో ఈ ఐటమ్ ఉంది. ఆల్రెడీ మనం పెట్టాం, 2 ఇయర్స్ బ్యాక్ పెట్టాం. అది డివిజనల్ పిఎన్ఎంలో కూడా ఐటమ్ ఉంది. ఆల్ ఆఫీసర్స్కి అందరికీ తెలుసండి ఇష్యూ. తెలియకపోవడం అంటే ఏం లేదు, అందరికీ ఇష్యూ తెలుసు. కానీ ఇది డిలే చేయడం జరుగుతుంది. డిఆర్ఎం గారు ఏ విధంగా స్పందించారు? మీ నిరసన కార్యక్రమం ఎప్పటివరకు ఈ ప్రదర్శన ఉంటాయి? సార్, డిఆర్ఎం గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఇప్పుడు మేము ఇవ్వమని ఎక్కడా లేదు సార్. వాళ్ళందరూ పాజిటివ్గా స్పందిస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళందరికీ తెలుసు సార్ రైల్వే బోర్డు గైడ్లైన్స్ ఏముందో ఏమి ఇవ్వాలో అందరికీ తెలుసు. ఆల్రెడీ మనకు పేపర్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఈ ప్రాబ్లం వచ్చిందో అర్థం కావట్లేదు. వాళ్ళు ఎప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేస్తారో కూడా తెలియట్లేదు. ఇది చూస్తాం ఏదైతే రైల్వే బోర్డు గైడెన్స్ ప్రకారంగా ఏదైతే ఎంజీకి మినిమం గ్యారంటీ కిలోమీటర్ ప్రకారంగా వాళ్ళకి ఆ పిఎల్ కానీ డిఎల్ కానీ వేతనం ఇస్తే వాళ్ళు చేసిన ఆ సమయ పాలనకు సంబంధించి ఆ వృత్తిపరంగా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. కానీ ఆ పని వేళ ఎక్కువగా బారు ఉండి ఎక్కువగా కష్టపడుతూ కూడా కిలోమీటర్ బేస్ బట్టి మేము ఎక్కువగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి రైల్వే బోర్డు కానీ లేకపోతే డిఆర్ఎం తక్షణం స్పందించి మాకు ఆ డిమాండ్ పరిష్కరించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి వారు కోరుతున్న పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది. 100% గణేష్ దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.